యూదా వ్రాసినటువంటి పత్రిక. పరిశుద్ధ గ్రంథాలు తెరచి యూదా వ్రాసినటువంటి పత్రిక 1వ వచనం నుండి మనం చదువుకుందాం. యూదా రాసినటువంటి పత్రిక 1వ వచనం నుండి. మాస్టర్ గారు అధ్యాయం చెప్పలేదు మీరు, అందుకే మాకు దొరకలేదు అన్నట్టుగా వెతుకుతున్నారేమో. ఉన్నది ఒకటే అధ్యాయం, అందుకే కనబడదు మీకు. అప్పుడప్పుడు బైబుల్ చదివితే కనబడుద్ది. యూదా పత్రిక చివరిలో ఒక గ్రంథం ఉంది, ప్రకటన గ్రంథం. దానికి ముందే యోహాను గారిని కలుసుకోవడానికి మనం వెళ్ళాలి. యోహాను గారి ఇంటి పక్కనే యూదా గారి ఇల్లు కూడా ఉంది. చూడండి, అక్కడే ఉంటుంది. దొరికిందా ఇల్లు? చిన్న ఇల్లు, ఒకటే గది, అందుకే వెతకడం కష్టం. దొరికిందండి. 65వ పుస్తకం. సరే, ఈసారి చదవండి బిగ్గరగా. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. ఇక్కడ పరిచయ వాక్కులను వ్రాస్తున్నాడు, పరిచయ వాక్కులను జ్ఞాపకం చేస్తున్నాడు. యూదా పత్రిక 25 వచనాలతో ఒక అధ్యాయముతో ఈ పుస్తకం, ఈ యొక్క పత్రిక ముగించబడింది. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఎవరని చెప్పబడతా ఉంది అంటే అక్కడ యేసుక్రీస్తు దాసుడు అని వ్రాయబడింది. ఏమని రాయబడిందండి? యేసుక్రీస్తు దాసుడు. అలాగనే యాకోబు పత్రికలో కూడా మీరు యాకోబు పత్రిక చదివితే అక్కడ యాకోబు పత్రికలో కూడా పరిచయాన్ని మనము చదువుకోగలం. 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదరయున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పు వ్రాయినది. చూడండి, ఇక్కడ 2 ఆలోచనలు మనము పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క వాక్యమును. ఇక్కడ యాకోబు అంటున్నాడు దేవుని యొక్క దాసుడను, యేసుక్రీస్తుకు నేను ఎవరును అంటే దాసుడును అంటున్నాడు. అలాగనే యూదా కూడా ఏమంటున్నాడండి? యేసుక్రీస్తుకు నేను దాసుడను అంటున్నాడు. చూడండి, ఈ ఇరువురు ఎవరు అని ఆలోచన చేస్తే అక్కడ యూదా పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనములు అన్నాడు కదా. యూదా అంటున్నాడు యాకోబు ఎవరు అనగా నా సహోదరుడు. ఎవరండి యాకోబు? నా సహోదరుడు అనగా యాకోబును యూదా కూడా అన్నదమ్ములు. ఎవరు? అన్నదమ్ములు. వారు ఇరువురు కూడా సహోదరులు అనేటువంటి విషయాన్ని ఈ పరిచయ వాక్కుల్లో మనము చదవగలుగుతూ ఉన్నాం. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యేసు క్రీస్తుని గురించి వారు వ్రాస్తున్నటువంటి పదజాలాన్ని, వారు ఉపయోగించినటువంటి పదజాలాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు వారు వాడుతున్నటువంటి పదం ఏమిటంటే మేము క్రీస్తుకు దాసులము. మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి విషయం చెప్పమంటారా? వీరు కూడా యేసు ప్రభు వారికి స్వయాన తమ్ముళ్ళు. ఎవరండి? స్వయాన అన్నదమ్ములే. గడిచినటువంటి దినాలలో ఒక ప్రశ్న నా ఎదురుకు వచ్చింది. మరియ తల్లికిని అలాగుని యోసేపుకును యేసుక్రీస్తు వారే సంతానమా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న నా ఎదుటికి వచ్చింది. దానికి సమాధానం, బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన వివాహము కానప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము, పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ధరించినప్పుడు
ఆయన ఈ లోకములోనికి అడుగుపెట్టినటువంటి విధానం, తర్వాత వారికి వివాహం జరిగించబడిన తర్వాత వారి యొక్క దాంపత్య జీవితాన్ని వారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది, యేసు ప్రభు వారికి సహోదరులు ఉన్నారు. ఎవరున్నారండి? సహోదరులు ఉన్నారు. అయితే ఈ సహోదరులు యేసు ప్రభు వారి యొక్క పరిచర్య దినాలలో ఎప్పుడు కూడా కనబడినట్లుగా, యేసు ప్రభు వారితో సహకారులుగా ఉన్నట్లుగా, యేసు ప్రభు వారితో కలిసి పరిచర్య చేసినట్లుగా ఏ విధమైనటువంటి దాఖలాలు లేవు. కానీ కొంతకాలము గడిచిన తర్వాత వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మేము క్రీస్తుకు దాసులము. ఏ తమ్ముడైనా తన అన్నయ్యను గురించి మాట చెప్పగలడండి? మేము మా అన్నయ్యకు దాసులము అని చెప్పగలరా? యోసేపు, మీరందరూ కూడా నాకు దాసులు అని ఒక్క మాట అంటే యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఎవరైనా ఇలాంటి సాహసం చేయగలరా? కానీ యాకోబు కావచ్చు, యోధా కావచ్చు, వారు క్రీస్తుని తెలుసుకున్నటువంటి విధానం, యేసు ప్రభు వారిని గూర్చి వారికి కలిగినటువంటి దర్శనం, దేవుడు వారి యొక్క హృదయాలను మార్చినటువంటి విధానము, వారిని నడిపించినటువంటి విధానము, పరిచర్యలోనికి వారిని ఆహ్వానించినటువంటి విధానమును మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వీరు యేసు ప్రభు వారి యొక్క సహోదరులే అని అనుటకు కారణం ఏమిటంటే, అక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలు, ఆ దినాలలో జరిగినటువంటి సంగతులు ఏమిటంటే అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనువారు ఇతని సోదరులు కారా? చూడండి, అక్కడ యేసు ప్రభు వారి యొక్క సోదరుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా 56వ వచనములు అంటాడు, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? చూడండి, యేసు ప్రభు వారు అనేక కార్యాలు జరిగిస్తున్నప్పుడు, రోగులను బాగు చేస్తున్నప్పుడు, దయ్యములను వదలగొడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈయనెవరు అంటే ప్రజల్లో అనేక మంది అంటున్నారు ఈయన దేవుని కుమారుడు, మరికొందరు అంటున్నారు సాక్షాత్తు ఈయనే దేవుడు, మరికొందరు అంటున్నారు ఈయన ప్రవక్త అని, మరికొందరు అంటున్నారు ఈయన అనేక కార్యములను జరిగిస్తున్నాడు అంటే ఈయన ఖచ్చితంగా దేవుని చేత పంపబడినటువంటి ఒక దూత అని. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం అంటుంది ఈయన ఎవరో కాదు, మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా, మన మధ్యనే పెరిగాడు కదా, ఇతని యొక్క కుటుంబం మనకు తెలియదా? మరియను గురించి మాట్లాడుకున్నారంట, యోసేపుని గురించి మాట్లాడుకున్నారంట, వారు చేసేటువంటి పని వృత్తిని గురించి మాట్లాడుకున్నారంట, అలాగని వారి యొక్క అన్నదమ్ములను గురించి కూడా మాట్లాడుకున్నారు. మన మధ్యలోనే పెరిగినటువంటి వ్యక్తి ఇలాంటి కార్యములు ఎలా చేయగలుగుతున్నా? చూడండి, యేసు ప్రభు వారు పునరుద్ధానము తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చాలా పుస్తకాలు ప్రజలు వ్రాయడం ప్రారంభించారు. యేసు ప్రభు వారి యొక్క జీవిత విధానం మనం ఆలోచన చేస్తే 33.5 సంవత్సరాలు పరిచర్య ముగించుకొని ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే 1 నుండి 12 సంవత్సరాలు వయసు వరకు కూడా యేసు ప్రభు ఏం చేశారు అనేటువంటి విషయం తెలియదు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎప్పటి నుండి అండి? 1 నుండి 12వ సంవత్సరం. ఆ 12వ ఏట ఆయన ఏం చేస్తారంటే యెరూషలేములో ఆయన కనబడేటువంటి విధానం ఒకటి ఉంది. అలాగనే 12వ ఏట నుండి 30వ ఏట వరకు కూడా జాగ్రత్తగా గమనించా. 12వ ఏట నుండి 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు కూడా యేసు ప్రభు ఏం చేశారో బైబిల్లో రాయబడలా. దీనిని బట్టి చాలా మంది అంటారు ఆయన భారతదేశానికి వచ్చి, ఎక్కడికి వచ్చారంట? భారతదేశానికి వచ్చి సాధువుల దగ్గరకు వెళ్ళి కొన్ని విద్యలు నేర్చుకున్నారు, మంత్ర విద్యలు నేర్చుకున్నారు. దయ్యాలను విదలగొడుతున్నాడంటే ఇది ఎవరికి సాధ్యం? భారతీయులకు మాత్రమే. దయ్యాలు పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భారతీయుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళే ఏం కట్టిస్తారో కట్టించాల్సింది కట్టిస్తారు. ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో
యేసు ప్రభువారు ఖచ్చితంగా 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు కూడా ఎక్కడికి వచ్చారంట? భారతదేశానికి వచ్చి అనేక విద్యలు నేర్చుకున్నారు ఆయన. ఒకవేళ నేనంటాను, భారతదేశానికి ఒకవేళ ఆయన వచ్చి ఉంటే ఏకదేవుని ఆరాధన ఆయన చేసేవాడు కాదు. ఒకే దేవుడు అని చెప్పేటువంటి విధానము ఆయన అవలంబించేవాడు కాదు. 30 దేవతలు ఉన్నాయి. కానీ జాగ్రత్త, మీరు గమనించండి, బైబిలే మనకు ఒక రుజువు ఇస్తా ఉంది. అక్కడ ఉన్న ప్రజలే యేసు ప్రభువాన్ని అంగీకరించలేనటువంటి ప్రజలు అంటున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఈయన మన మధ్యలోనే ఉన్నాడు కదా, మొన్నటి వరకు మనకు తెలుసు కదా, ఈయన అక్కడే కదా నివాసం చేశాడు, ఆ ప్రాంతంలోనే కదా కాపురం ఉన్నాడు. ఎవరు ఇస్తున్నారండి సాక్ష్యము? క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు యందు నమ్మకముంచని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈయన మన మధ్యలో నివాసం చేసిన వాడు కదా. దీనికన్నా రుజువు కావాల్సినటువంటి విధానం ఏమీ లేదండి మనకు. బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభువారు తన ప్రాంతంలోనే ఆయన నివాసం చేశారు. అయితే ఎట్టకేలకు 30వ ఏట తన పరిచర్యలో అడుగుపెట్టి 3.5 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించారు. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో కూడా యేసు ప్రభువారిని శిష్యులు వెంబడించినట్లుగా, అలాగనే యేసు ప్రభువారిని అనేక జన సమూహములు వెంబడించినట్లుగా, యేసు ప్రభువారితో కలిసి ఆ 12 మంది శిష్యులు కూడా నడిచినట్లుగా వ్రాయబడింది. కానీ తన యొక్క సహోదరులు ఎక్కడా కూడా యేసు ప్రభువారిని ప్రోత్సహించినట్లుగా కానీ, యేసు ప్రభువారిని నమ్మినట్లుగా కానీ, యేసు ప్రభువారితో ప్రయాణం చేసినట్లుగా కానీ ఎక్కడ వ్రాయబడలే. దీనికి కారణం ఏమిటంటే వారికి కూడా సరైనటువంటి నమ్మకం ఒకవేళ లేకపోవచ్చు. కానీ ఎట్టకేలకు యేసు ప్రభువారు చెప్పినట్లుగానే లేఖనముల ప్రకారముగా సమాధి చేయబడ్డాడంట ఆయన. లేఖనముల ప్రకారముగా ఆయన 3వ దినమున తిరిగి లేచాడంట. ఆయన చెప్పినట్లుగానే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. వీటన్నిటిని బట్టి తన యొక్క సహోదరులకి ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. వారు అంగీకరించవలసినటువంటి విధానం ఏమిటంటే, మా అన్నయ్యే కదా అని అంగీకరించకూడదు. మావోడే కదా, నా తల్లి గర్భం రక్తం పంచుకొని పుట్టిన కుమారుడే కదా అని అంగీకరించలేదు. వారు ఎలా అంగీకరించారు అంటే, ఆయన యజమానుడు, మేము దాసులము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మా ప్రభువై ఉన్నాడు, ఆయనే మాకు రక్షణై ఉన్నాడు, ఆయనే మాకు విమోచనై ఉన్నాడు. మా ప్రాణములను ఆయన బంధింపబడినటువంటి స్థితిలో నుండి విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు, సాక్షాత్తు దేవుడు పంపినటువంటి కుమారుడై ఉన్నాడు అని నమ్మారు. గనుకనే వారు వాడుతున్నటువంటి పదజాలం ఏమిటంటే, అక్కడ మనం చదివితే చూడండి, యోధా అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఎవరి ద్వారా ప్రేమింపబడ్డాడు? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఎలా భద్రం చేయబడ్డాడంట? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. యాకోబు ఎవరికి రాస్తున్నాడండి లేక? ఎవరికి రాస్తున్నాడు? 12 గోత్రముల వారికి రాస్తున్నాడు. ఈ యోధ ఎవరికి రాస్తున్నాడు పత్రిక? పిలవబడిన వారికి. ఎవరికి రాస్తున్నాడు? పిలవబడిన వారికి. ఈరోజు నీవు నేను ఎవరము అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు మనందరినీ పిలుచుకున్నాడు. మనందరినీ కూడా ఆయన ప్రత్యేకపరిచాడు. ఎలా పిలిచాడు అంటే, మనం చీకటిలో ఉన్నప్పుడు, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో, ఏది మంచో ఏది గమ్యమో తెలియలేనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది కదా, మీరు అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు మిమ్మల్ని ఏం చేశాడంటే తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతిందా. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. కనుక పిలవబడిన మీరేం చేయాలంటే, ఆయన గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురం చేయాలి. క్రీస్తుని గూర్చినటువంటి ప్రకటన మీరు చేయాలి. చూడండి, యోధ అను మాటకు స్తుతి అనేటువంటి అర్థాన్ని మనం చూడగలం. స్తుతి నొందదగినది యోధ అనగా మన ప్రభువారు కూడా యోధా గోత్రములో నుండే ఈ భూమి మీదకి అడుగు పెట్టారు. యోధా గోత్రపు కొదమ సింహమై ఉన్నాడు ఆయన. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. స్తుతి నొందదగినది ఈ పేరుని బట్టి కూడా తన యొక్క జీవిత విధానం ఎలా ఉన్నదో మనము అర్థం చేసుకోగలం.
ఇంకా చెప్పాలి అంటే ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా మీ జీవితాల్లో కూడా మీరు ఏం కలిగి ఉండాలి? స్తుతి. 92వ కీర్తన 1వ వచనంలో అంటాడు కదా, యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన చేసినటువంటి కార్యములన్నిటిని కూడా మీరు గణపరచా, కృతజ్ఞత స్తుతులు చెల్లించా. ఇలాంటి విధానము దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది. ఇంకా స్తుతిని గురించి మనం మాట్లాడుకోవాలంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు ఏమన్నాడు? శోభస్కరము. రక్షణను గూర్చినటువంటి సునాదాలు ఎవరి గృహాల్లో వినబడాలి? ఏ సునాదాలు? మరి ఆ సునాదాలు వేరొక సునాదాలు వినబడుతున్నాయి చాలా గృహాల్లో కాదండి, ఏదైనా వివాహం జరిగించిన అంటే లోకానికి ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నామంటే, మేము ఇంతే, మందిరానికి వెళతాం, మేము ఇంతే. పరిశుద్ధ వివాహం అని చెప్పబడుతున్నప్పుడు ఆ కొంతసేపే. పరిశుద్ధ వివాహమునకు సంబంధించినటువంటి పాటలు మనలో కొంతసేపు గడిచిపోగానే ఏమైపోతా ఉన్నారంటే అసభ్యకరమైనటువంటి పాటలు. ఒకవేళ నీవు నీతిమంతుని జాబితాలోనికి చేర్చబడితే రక్షణను గూర్చినటువంటి సునాదములు వినబడాలి. చూడండి, మొన్నటికి మొన్న మూలపాట ప్రాంతంలో ఒక వివాహమునకు మా ప్రిన్సిపాల్ గారు మేము వెళ్తే, ఆ వివాహమునకు పెట్టబడినటువంటి పేరు ఏంటంటే పరిశుద్ధ వివాహం. ఏం పేరండి? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని పెట్టబడింది. నడిపించాం, వాక్యం చెప్పాం, పెళ్లి కూడా చేసేసాం, అంతా అయిపోయింది. భోజనాన్ని కూర్చున్నాం. సినీ ఆర్కెస్ట్రా అంట. ఏం ఆర్కెస్ట్రా? నేను ఆ వివాహమునకు వెళ్ళగానే అక్కడున్న సింగర్, అయ్యగారు రెండు కూర్చోండి అన్నారు. అబ్బా చాలా భక్తి ఉంది అనుకున్నా. అయ్యగారు ఇది, అయ్యగారు అది అన్నాడు, మైక్ ఇచ్చాడు. అబ్బా భక్తి పరుడే అనుకున్నా. మా సారు మేము అలా భోజనానికి వెళ్ళగానే కుటుంబం వారి యొక్క కోరిక మేరకు కాసేపట్లో ఆటపాట ప్రారంభం అవుతుందన్నాడు. ఏమన్నాడండి? కుటుంబపు వారి కోరిక మేరకు. ఏ కుటుంబం ఇది? క్రైస్తవ కుటుంబం. ఒకవేళ మనకు నవ్వుగా అనిపించవచ్చు కానీ ఇది చాలా బాధాకరం. ఒక క్రైస్తవ కుటుంబం, ఆయన అంటున్నాడు కుటుంబము వారి యొక్క కోరిక మేరకు ఆటపాట. అప్పుడు మొదలెట్టేశారు, ఇంకా అక్కడే ఉన్నాం. వెంటనే మా ప్రిన్సిపాల్ గారు అన్నారు, బాబు ఆటపాట అంటున్నారు, నేను కారు దగ్గర ఉంటాను, నువ్వు భోజనం చేసేసి వచ్చానైనా. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, పరిశుద్ధ వివాహము, ఈ వివాహములో దేవుడు ఉన్నాడు, మేము దేవుణ్ణి ఆహ్వానించాము అని చెప్పుకునేవారే అనేక మంది అన్యజనులు ఆ వివాహమునకు వస్తున్నారు. వారికి నీవు ఎలాంటి గీతాలు వినిపిస్తున్నావు, ఎలాంటి పాటలు వినిపిస్తున్నావు, ఎలాంటి మాటలు వినిపిస్తున్నావు, నీ ప్రవర్తన వారికి ఏ విధంగా తెలియజేస్తున్నావు? అదే వివాహములో రక్షణను గూర్చినటువంటి పాటలు వినపడ్డాయి అనుకోండి, అక్కడకు వచ్చిన అన్యులందరూ కూడా మారుటకు అవకాశం ఉంటుంది. కానీ ఇది ఎక్కడ జరగడం లేదు. ఎందుకు? నీతిమంతుల యొక్క కుటుంబాలలో రక్షణను గూర్చినటువంటి సునాదములు వినబడాలి అన్నాడంటే, ఆ రక్షణను గూర్చినటువంటి సునాదములు వినబడినప్పుడు అనేక మంది యొక్క హృదయాలు తెరవబడతాయి. ఉదాహరణకు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలలో చెరసాలలో బందీలుగా ఉన్నారు. అనేక దెబ్బలు వారిని కొట్టారు. ఎటు కదలలేనటువంటి పరిస్థితి వారికి ఉంది. కాళ్లకు బొండలు వేసి బిగించేశారు. ఇలాంటి పరిస్థితులు వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారు పాడడం ద్వారా ఏమైందంటే చెరసాల యొక్క పునాదులు ఏమైపోయాయంటే కదిలిపోయాయి. బంధకాలన్నీ తెగిపోయాయి. ఖైదీలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యకరంగా అనేక మంది రక్షణ అనేటువంటి అనుభవంలోనికి అడుగు పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభువు యొక్క స్తుతి మాత్రమే నీ నోట నుండాలి. ప్రభువుని గూర్చినటువంటి రక్షణ సునాదములు మాత్రమే నీ గృహములో వినబడా. ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పాటలకు నీవు త్రావునివ్వకూడదు. చూడండి, యోధ అను మాటకు స్తుతి నొందదగినది అని అర్థం. పేరునకు తగినట్లుగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడే ప్రభు మన యందు ఆనందించగలుగుతాడు. చూడండి, ఈ యోధాను గురించి మనము
జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు ఈ యోధ యేసు ప్రభువుని తెలుసుకున్నారు అంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నటువంటి పరిస్థితుల్లో 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యేసు ప్రభువు యొక్క సహోదరుని గూర్చి వ్రాయబడింది. 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏమని వ్రాయబడిందండి? ఆయన సహోదరులను ఏం చేశారు? వారు ఏక మనసుతో ఒకే మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారంట. ఏం చేశారు? ప్రార్థన చేశారు. మేడగదిలో వారందరూ కూడుకున్నారు. ఇంచుమించుగా 120 మంది కూడుకొని ఏక మనస్సుతో 10 దినాలండి, 1 కాదు 2 కాదు 10 దినాలు ప్రార్థన చేశారంటే ఎన్ని దినాలండి? 10 దినాలు. దేని కొరకు అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను వెళ్ళుట మంచిదే, నేను వెళ్ళి మిమ్మును ఆదరించడానికి ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. ఆయనే మిమ్మల్ని ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మీకుండేటువంటి భీతి, భయము, చింత, వేదన వీటన్నిటినీ కూడా తొలగించి అనుదినము కూడా నేనున్నాను అనేటువంటి అభయాన్ని ఇస్తాడు. ఆయన ఈ భూమి మీదకి వస్తాడు అని యేసు ప్రభువారు చివరిగా ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమైపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా జ్ఞాపకం చేశారు. ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి నొందుదరు. మీరు శక్తి నొందుదరు. కనుక ప్రభువు చెప్పినట్లుగా వారందరూ ఏం చేస్తా ఉన్నారంటే 10 దినముల పాటు ఏక మనసు, ఒకే మనసు కావాలి. ఈరోజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీవు అనుకున్నది జరగాలి అన్నా ఏక మనసు కావాలి. సంఘములో ఏం కావాలండి? ఏక మనసు కావాలి. ఒకరొకటి కావాలంటే ఇంకొకటి కావాలంటే కుదరదు. అందరికి ఏం కావాలంట? ఏక మనసు కావాలి. ఏక మనస్సు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తారు. ఇంచుమించుగా 10 దినాల పాటు వారు ప్రార్థన చేసినప్పుడు పెందుకొస్తు దినము అనగా 50వ దినము. ఎన్నో దినమండి? 50వ దినం. మరి 10 దినాలు ప్రార్థన చేస్తే 50వ దినం ఎందుకు వచ్చింది అంటే యేసు ప్రభువారు పునరుద్ధానం తర్వాత 40 దినాల పాటు శరీరధారిగా ఆయన జీవించి ముగించబడిన తర్వాత 40 దినాల పాటు ఆత్మరూపిగా ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులతో అనేక పర్యాయాలు తన యొక్క జీవిత విధానమును ఆయన కొనసాగించి అనేక సంగతులు, రాజ్యమును గూర్చి ఆయన బోధించాడు. ఎమ్మాయి దారిలో వారు వెళ్ళిపోతా ఉన్నప్పుడు, అలాగునే పేతురు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు చనిపోయాడు కదా, ఇంకా మన పనులు మనం చేసుకుందాం అని వేటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు వీరందరినీ కూడా ఆయన ఇంచుమించుగా 40 దినాలు బలపరిచారండి. ఎన్ని దినాలండి? 40 దినాలు అయిపోయిన తర్వాత ఒలీవల కొండ మీదకి తీసుకొని వెళ్ళారు. ఆ ఒలీవల కొండ మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన ప్రజలందరితో అనగా శిష్యులందరితో మాట్లాడుతున్నారు, నేను వెళుతున్నాను, అయితే మీ కొరకు ఆదరణకర్త నేను పంపిస్తాను, అయితే మీరందరూ కూడా ప్రార్థించండి, కనిపెట్టండి అన్నప్పుడు ఇంచుమించుగా 10 దినాల పాటు కనిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పేతురు గారు అద్భుతకరంగా ఆయన ప్రసంగించడం ప్రారంభించాడు. అప్పటి వరకు కూడా భయపడిపోయినటువంటి పేతురు, అప్పటి వరకు కూడా అనేక చింతలు, అనేక భయాలు తన జీవితంలో ఉన్నాయి. ఎవరు నన్ను చంపేస్తారో అనేటువంటి ఆలోచనలో. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తన జీవితంలోనికి అడుగు పెట్టిందో ఇంచుమించుగా సంఘములోనికి 3,000 మంది మొదటి ప్రసంగంలో చేర్చబడ్డారు. ఎంతమంది అండి? 3,000 మంది. ఎంత పెద్ద చర్చ్ అంటారు? బిగ్ చర్చ్ అన్నమాట, చాలా పెద్ద చర్చ్. తర్వాత 2వ ప్రసంగంలో 5,000 మంది. ఎంతమంది? 5,000 మంది. ఇదంతా కూడా తన సామర్థ్యత కాదంట, తన జ్ఞానం కాదంట. ఎందుకు అంటే వారెవరు అనగా పామరులు అని వ్రాయబడింది. ఎవరంట?
విద్య లేని పామరులు అని రాయబడింది. జాలరులు వారి యొక్క వృత్తి. కానీ ఇలాంటి వ్యక్తులు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉన్నాయంటే అనేక మంది యొక్క హృదయాలను ఒప్పింపజేస్తూ ఉన్నాయి. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. అనేక మంది సంఘములోనికి చేర్చబడుతున్నారు. అనేక మంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. చూడండి, ఈ 120 మందిలో కూడా యూదా ఒక సభ్యుడు. యూదా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాడు. యూదా కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు. యూదా కూడా పరిచర్యలోనికి అడుగు పెట్టినటువంటి దినాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే యూదా పత్రికలో ఆయన ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్య ఉద్దేశాలను మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయమైన చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్య ఉద్దేశాన్ని నేను జ్ఞాపకం చేసి తర్వాత ఈ యూదా పత్రికను మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్క వచనమును కూడా మనము ధ్యానం చేద్దాం. చూడండి, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మన అందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చూడండి, మీరు పోరాడాలి అన్నాడు. ఏం చేయాలంట? ఎవరు పోరాడాలి? పిలవబడినవారు. ఎవరు పోరాడాలి? పిలవబడినవారు. ఎందుకు పోరాడాలి అంటే ఇక్కడ యోధా గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాటి సంఘములో అనేక దుర్బోధలు వచ్చేసాయి. అనేక మంది సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. యేసు ప్రభు వారు దేవుడు కాదు అనే ప్రజలు కూడా ప్రారంభమైపోయారు. యేసు ప్రభుని నమ్మితే ఏమి రాదు అని చెప్పేవారు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేవారు. యేసు ప్రభు సామాన్యమైన మానవుడే అని చెప్పేవారు. దేవుని యొక్క కృపను ఏం చేస్తా ఉన్నారంటే వారి యొక్క శరీర కార్యములకు, వారి యొక్క పోకిరి చేష్టలకు ఉపయోగించేస్తా ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను వారు ఏం చేస్తా ఉన్నారంటే దుర్వినియోగపరిచేస్తా ఉన్నారు. క్రీస్తు దేవుడు కాదని ప్రకటిస్తూ ఉన్నారు. వీరందరిని గూర్చి పిలవబడిన వారిని ఆయన బతిమాలుకుంటున్న విధానం ఏమిటో తెలుసా? మనం అందరము కూడా ఏం చేయాలంటే పోరాడాలి. అపవాది కూడా అనేక సార్లు సంఘమును పాడు చేయాలని చూస్తా ఉన్నాడు. అనేక మందిని ప్రేరేపించి సంఘములోనికి పంపిస్తున్నాడు. సంఘములో ఉండేటువంటి సిద్ధాంతాలను, అనేక సిద్ధాంతములను మార్చేస్తున్నాడు, బోధనలు మార్చేస్తున్నాడు. గనుక మనం అందరం కూడా ఏం చేయాలి? పౌలు గారు అంటారు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని. చూడండి, ఈ వచనం మాత్రమే నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ మొదటిగా అంటున్నాడు, పిలవబడిన వారులారా మీరు ఏం చేయాలంటే పోరాడాలి. ఎందుకు ఈ పోరాటమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఈ క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా మనం పోరాడవలసిందే. ఎందుకు మనం పోరాడాలి అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. చూడండి, ముగింపులోనికి మనం వెళ్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, పౌలు గారు అంటున్నారు, పౌలు గారు మాట్లాడేటువంటి మాటలు. మనమందరము కూడా పోరాటంలోనికి అడుగు పెట్టేస్తాం. యుద్ధ రంగమందు ఉన్నాం. ఎక్కడున్నామండి? యుద్ధ రంగమందు. యుద్ధ రంగంలోనికి వెళ్ళిన తర్వాత కాసేపు చేతులు ముడుచుకొని పడుకుందును అంటే
నీ తల ఏమవుతుంది? ఊడిపోద్ది. నీ ప్రాణం ఏమవుతుంది? గాల్లో కలిసిపోద్ది. యుద్ధ రంగమందు అడుగు పెట్టామని, యుద్ధ స్థలమందున్నాం. మన ఎదురుగా మనతో యుద్ధమును చేస్తుంది ఎవరు అంటే అపవాదే. మన ఎదురుగా ఉన్నాడు వాడు. వాడితో మనము యుద్ధమునకు సిద్ధపడుతూ ఉన్నాం. అయితే ఈ పోరాటము నీవు శరీరులతో కాదు, నీ కంటికి కనబడే వారితో కాదు. చూడండి, ఈ లోకానుసారంగా కూడా మనం ఆలోచన చేస్తే చాలా బలవంతులే. వారి బాడీ చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఏదైనా గొడవ అయినప్పుడు ఎప్పుడు కూడా తగ్గడు. ఎంతమందినైనా ఎదిరిస్తానంటాడు. కొట్టే సామర్థ్యత కూడా ఉంది. కానీ 11, 12 అయితే బయటికి రానంటారు. మనుషుల్ని ఎదిరిస్తాం కానీ మేము అపవాదిని ఎదిరించలేమండి అంటారు కొంతమంది. ఇది వాస్తవం కాదండి. కానీ ఇక్కడేమన్నాడు? మీరు పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నారు మీ పోరాటము? లోకనాథులతో అన్నాడు. దురాత్మల, చెప్పాలి, దురాత్మల సమూహముతో. ఎంత అద్భుతమైన మాట! దురాత్మల సమూహముతో పోరాడుతున్నారు. అపవాది యొక్క తంత్రములను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరిని మృంగుదిన అని ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాడు గనుక అపవాదిని ఎదుర్కోవాలి. మనం అపవాదిపై విజయాన్ని ఖచ్చితంగా మనము ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువును మనకు ఇవ్వగలరు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరిని మృంగుదిన అని ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం. గర్జించు సింహం, ఓన్లీ గర్జన మాత్రమే. కోరలు యేసు ప్రభువారు సిలువలో పీకేశారు. తల చెదకొట్టేశారు యేసు ప్రభువారు. తోక ఆడిస్తుంది. ఈ తోకను చూసే భయపడిపోయామనుకోండి. మనం తల ఏమీ లేదు అక్కడ. తల అంతా కూడా యేసయ్య ఏం చేశారు? సిలువ మరణంలో చెదగొట్టేశారు. ఆ తోక ఆడించినప్పుడే, ఆ తోక జాడించినప్పుడే మనం భయపడిపోయామనుకోండి, పోరాడలేం. పౌలు గారిలా చెప్పలేము. ఒకానొక రోజున మంచి పోరాటం పోరాడితే నీక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పలేం. అలా చెప్పగలగాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం చేయాలా? ధరించుకోవాలి. ఇంకా అక్కడ అంటాడు, కొన్ని విషయాలు రాస్తాడు. నీ నడుముకు కట్టుకోవలసినటువంటి విధానము, నీవు ధరించుకోవలసినటువంటి ఆ ఖడ్గమును గూర్చి, డాలును గూర్చి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా రక్షణకు, వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే రక్షణ అనుభవం మన జీవితంలో ఉంటే, వాక్యం మన జీవితంలో ఉంటే, ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉంటే ఎలాంటి దురాత్మల సమూహమునైనా మనం జయించగలం. చెప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. ఎలాంటి దురాత్మల సమూహమునైనా యేసయ్య నీ వెంటనే ఉంటాడు. ఎప్పుడు కూడా మనం భయపడిపోకూడదు. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఎందుకు అంటే మనము మనల్ని ఓడించగలిగినటువంటి అపవాదిని చూస్తున్నాం కానీ అపవాదిని ఓడించగలిగిన యేసయ్యను చూడలేకపోతున్నాం. అపవాదిని ఓడించగలిగిన యేసయ్యను చూసామనుకోండి, ఖచ్చితంగా ఈ పోరాటములో విజయం ఎవరిదంటే మనదే. చూడండి, రెండవ పోరాటమును గురించి మాట్లాడతాడు. చివరిగా ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఇష్టపడతా ఉన్నా. 6వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి పత్రిక 12వ వచనం. 6వ అధ్యాయము 12వ వచనం. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఏం పోరాటం అండి? ఏం సంబంధమైనది? విశ్వాస సంబంధమైన పోరాటం. లోకానుసారమైన పోరాటమును గురించి చెప్పట్ల. ఇంకా అన్నాడు విశ్వాస సంబంధమైనది, అలాగనే మంచి పోరాటం. అంటే పోరాటాల్లో మంచి పోరాటం ఎవరైనా పోరాడగలరంటారా? పోరాడాలి అంటే అనేక అసభ్యకరమైనటువంటి, ఒకవేళ లోకానుసారంగా అనేక అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితేనే మన చెయ్యి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. బిందించుకొని కొడితేనే ఎవరు గెలిచినట్టు? కొట్టినోళ్ళే గెలిచినట్టు. తల దించుకొని పోయామనుకోండి, అబ్బెబ్బే లాభం. కానీ ఇది లోకానుసారమైనటువంటి పోరాటం కాదు, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం కనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతటిని కూడా మీరు చదివితే విశ్వాసము ద్వారా రాజ్యములు జయించారంట వారు. విశ్వాసము ద్వారా నీతిమంతులు అని చెప్పబడ్డారంట. విశ్వాసము ద్వారా అగ్నిలో వేయబడినప్పటికీ వారిని ఏమీ చేయలేక అగ్ని ఓరకనే ఉండిపోయింది, సింహాలు ఓరకనే ఉండిపోయాయి. కారణం ఏమిటో తెలుసా? విశ్వాసం మీద మాత్రం వారి జీవితాలు కట్టుకున్నారు. కనుక విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం మనం పోరాడాలి. పోరాటం అనగానే గొడవండి, రేపు నుండి చూసుకోండి, మీరు చెప్పక్కర్లొద్దు, మేము ఇలా అలా ఉండదు, ఏ పురాలతో గొడవాడతాం, నా పురాలతో గొడవాడతాం, అత్తయ్యతో గొడవాడతాం, ఇంక చూసుకోండి రేపు నుండి ఇలా అలా ఉండదు అంటారేమో. చూడండి, లోకానుసారమైనటువంటి పోరాటం కాదు. ఎందుకంటే మనము శరీరులతో కాదు పోరాడేది, అపవాదితో, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. రెండవదిగా మన పోరాటం ఎలా ఉండాలి అంటే విశ్వాస సహితమైన మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం. అందుకే పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు నేనేం చేశానంటే తుదముట్టించి తిని, గనుక నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడింది. చూడండి, ఈ యోధ పత్రికలోని ఇంకా కింద వచనాలు చదివితే భక్తిహీనుల యొక్క గుంపును గురించి మాట్లాడతాడు. ప్రాముఖ్యంగా ఈ పత్రిక రాయడానికి కారణాలు భక్తిహీనుల యొక్క గుంపు. ఈ గుంపు ఏం చేస్తారు? సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నారు, సంఘాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. అయితే వీరి యొక్క జీవితాలలో దేవుడు తీసుకుని వచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది? ఈరోజు చెడ్డవారిని చూసినప్పుడు మనం అనుకుంటాం, వీరు ఎన్ని చెడు కార్యాలు చేస్తున్నారు కదా, దేవుడు ఎందుకు వీరిని శిక్షించడం లేదని చాలాసార్లు మనం అనుకుంటాం. అయితే ఆ కింద వచనాల్లో దేవుడు వారికి ఇచ్చేటువంటి తీర్పును గురించి మాట్లాడాడు. ఇంకా మనము తర్వాత చదువుతా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా పిలవబడినటువంటి మనం మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలతో యోధ పత్రిక ముగిస్తాం. కనుక ఈరోజు మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనము ఏం చేయాలి? పోరాడాలి. ఏం చేయాలి? ఎవరు? పిలవబడిన వారు పోరాడాలి. ఎలాంటి పోరాటం? మొదటిగా ఎలాంటి పోరాటం? మనం పోరాడేది ఎవరితో కాదు? శరీరులతో కాదు. ఎవరితో కాదు? శరీరులతో కాదు, దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. కనుక మొదటిగా మనము శరీరులతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. రెండవదిగా ఎలాంటి పోరాటం పోరాడాలి? విశ్వాస సహితమైన మంచి పోరాటం పోరాడాలి. ఇలా పోరాడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నీకును నాకును కూడా నీతి కిరీటమును, జీవ కిరీటమును ఇచ్చి తన రాజ్యముల వల్ల ఆయన హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రభు మనందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక.